హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరూ బాగున్నారు కదా? మీరు నా ఛానల్ ఫస్ట్ టైం వస్తే మాత్రం ప్లీజ్ అండి, నేను మళ్ళీ సేమ్ అడిగేదే అడుగుతున్నాను, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే నా వీడియోలు కనుక మీకు నచ్చితే మాత్రం ఒక నలుగురికి అయితే ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ అయితే ఎవరికైనా ఉపయోగపడేది ఉండొచ్చు కదా. సో ఇంకా అలాగే ఒక లైక్ మాత్రం ఇవ్వటం మర్చిపోద్దండి ప్లీజ్. ఎందుకంటే మీరు ఎన్ని లైక్లు ఎక్కువ ఇస్తే అంత నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఒక నలుగురికి చేరుతుంది. కాబట్టి మీరు చూసిన ప్రతి వాళ్ళు మాత్రం ప్లీజ్ అండి ఒక లైక్ అయితే కొట్టేయండి. ఏముంది, జస్ట్ ఒక 1 సెకండ్ కదా. మీకు వీడియో నచ్చకపోతే కింద కామెంట్ పెట్టండి, నాకు నచ్చలేదు అని. నచ్చితే కామెంట్ పెట్టే టైం మీకు లేకపోతే ఒక చిన్న లైక్ మాత్రం పడేయండి ప్లీజ్. ఓకే, నెక్స్ట్ ఇంక విషయంలోకి వెళ్తే ఇవాళ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకొక చిన్న అడ్వైజ్. నేను ఇప్పుడు యాక్చువల్గా ఈనాడు పేపర్లో చదివానండి. అదేంటంటే నిన్న నేను ఒక వీడియో చేశాను కదా. ఆ వీడియోలో అంటే ఫేక్ మెసేజెస్ వస్తున్నాయి, దానివల్ల ఏంటి అంటే అందరూ టెన్షన్ పడుతున్నారు, ఎయిర్పోర్ట్లో ప్యానిక్ అవుతున్నారు. అది ఒకవేళ మీరు ఎవరైనా మిస్ అయినట్టుంటే మాత్రం నేను మళ్ళీ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. నేను ఆ వీడియో అయితే ఒకసారి చూడండి. దానికి కనెక్షన్ ఇది ఈనాడు పేపర్లో నేను చదివింది ఏంటంటే బేసిక్గా చాలా మంది అమెరికన్స్కి ఇండియన్ ఎంబసీ పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయి అంట. సో వాళ్ళు ఏం చెప్తున్నారంట అంటే మీ పాస్పోర్ట్లో మీ నేమ్ తప్పు ఉంది, డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఉంది, అవన్నీ సరి చేయాలి, లేకపోతే మీరు ఇండియా వెళ్ళిపోవాల్సి వస్తుంది, మీ వీసా క్యాన్సిల్ చేసి పంపించేస్తారు, లేకపోతే మీకు జైలు శిక్ష పడుతుంది, ఇలాంటివన్నీ చెప్పి డబ్బులు లాగటానికి ట్రై చేస్తున్నారు అని చెప్పేసి దాంట్లో ఆర్టికల్ అనేది రాశారనమాట. సో మీరు కూడా చూడొచ్చు, ఎందుకంటే ఇది ఎక్కడో ఉంటుంది కదా. ఇవాళ రేపు మనము అబ్రాడ్లో ఉండే వాళ్ళందరూ ఏంటంటే ఓపెన్గా మనకి పేపర్ దొరకదు. బట్ ఈ ఆన్లైన్ పేపర్ ఓపెన్ చేస్తే పర్టికులర్ న్యూస్ అనేది ఎక్కడ ఉంటుందో కరెక్ట్గా తెలీదు. సో ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ నేనేదో జస్ట్ చెక్ చేస్తుంటే నాకు ఈ న్యూస్ దొరికింది అనమాట. సో నాకు ఏమనిపించింది అంటే బెటర్ కదా, ఒక నలుగురికి చెప్తే యూజ్ అవుతుంది, జాగ్రత్త పడతారని. సో ఫేక్ కాల్స్ ఇండియన్ ఎంబసీ నుంచి వస్తే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు అలో చేయకండి. ప్లస్ దాని గురించి ఏమన్నా ఎంక్వైరీ చేయడానికి కానీ రిపోర్ట్ చేయడానికి కానీ ట్రై చేయండి. సో ఎవరు కానీ మీ పాస్పోర్ట్ నేమ్ తప్పున్నా, డేట్ ఆఫ్ బర్త్ తప్పున్నా, లేకపోతే ఎటువంటి రిలేటెడ్ ఏదున్నా సరే ఎవ్వరు ఎంబసీ నుంచి ఫోన్ చేసి, కొన్ని లక్షల కోట్ల మంది అమెరికాలో ఇండియన్స్ ఉన్నారు, ప్రతిోడి పాస్పోర్ట్లు డీటెయిల్స్ తీసి చూసుకొని లెక్కలు చూసుకుని అంత టైంలో ఓపికలు తిరిగలి ఏ ఎంబసీ వాళ్ళకు ఉండవు. ఏదన్నా ప్రాబ్లం ఉంటే మన లెక్కల్లో బొక్కలు మనం సరి చేసుకోవాలి అంతే. మనం ఏమన్నా తప్పుపడ్డా, ప్రింటింగ్ తప్పుపడ్డా, ఏం తప్పుపడ్డా మనంతటా మనం వెళ్ళి సరి చేసుకోవాలి. సో కాబట్టి వాళ్ళు ఎవరు కాల్ చేయరు. ఒకవేళ మీకు కాల్స్ ఏమైనా వస్తే మాత్రం జాగ్రత్తగా ఉండండి. డోంట్ లూజ్ యువర్ మనీ ఫర్ దిస్ ఫ్రాడ్స్టర్స్. నెక్స్ట్ ఇక ఇంపార్టెంట్ వీడియో ఇవాళ, దాంట్లోకి వెళ్ళిపోతే కనుక ఇండియన్ అమ్మాయి మిస్ అయింది కదా. సో యాక్చువల్గా అమెరికాలో స్ప్రింగ్ హాలిడేస్ అని ఉంటాయి. ఆ స్ప్రింగ్ హాలిడేస్కి జనరల్గా అందరూ ఎంజాయ్ చేయడానికి వెళ్తారు. అలాగే ఈ అమ్మాయి కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేయడానికి వెళ్ళింది. డొమినికన్ రిపబ్లిక్ వెళ్ళింది. సో అక్కడ ఐలాండ్లో ఎంజాయ్ చేస్తున్న టైంలో అన్ఫార్చునేట్లీ తను మిస్ అయింది. సో యాక్చువల్గా లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఏంటి అంటే 4:55కి అరౌండ్ 4 తర్వాత నైట్ క్లబ్కి వెళ్ళింది. నైట్ క్లబ్కి వెళ్ళి కొంచెంసేపు అక్కడ 1 అవర్ స్పెండ్ చేసి వచ్చిన తర్వాత 5:55 AM అందరూ బయటకు వచ్చి ఫ్రెండ్స్ అంతా హోటల్లోకి వెళ్ళిపోయారు. కానీ ఈమె ఇంకొక అతను మాత్రం సర్వేలెన్స్ కెమెరాలో బీచ్లో ఉన్నట్టు కనిపించింది అని చెప్పేసి న్యూస్లో అయితే ఉంది. బట్ అందరితో పాటు ఫ్రెండ్స్తో పాటు తను కూడా వెళ్ళిపోతే బాగుండేది. ఎందుకంటే తను ఒక్కతే మళ్ళీ వెనక్కి వచ్చి, సరే ఏదేమైనా మనం దీని గురించి మాట్లాడితే మళ్ళీ అందరినీ తల్లిదండ్రులు వాళ్ళని బాధ పెట్టినట్టు అవుతుంది. కానీ దీంట్లోంచి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ మనము అమ్మాయి దొరకాలని చెప్పి మనం అందరం ఆశిద్దామండి. ఎందుకంటే మనలాంటి ఒక ఫ్యామిలీలో అమ్మాయి కాబట్టి. సో మనం అయితే కంపల్సరీ అమ్మాయి దొరకాలనే విష్ చేద్దాము. బట్ పోలీసులు కూడా తీవ్రంగా అయితే ఎతుకుతున్నారు. బట్ దీంట్లో మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే, ఫారెన్లో ఉన్నంత మాత్రాన ఫారెన్ కల్చర్ని అడాప్ట్ చేసుకొని ఆ లైఫ్ స్టైల్కి అలవాటు పడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మనము ఇండియన్ లైఫ్లో ఎంత క్లోజ్డ్గా ఉంటామంటే ప్రతిదీ మనకు తెలుస్తూ ఉంటాయి. పిల్లల విషయంలో పెళ్ళయి అత్తగారింటికి పంపించిన తర్వాత కూడా ప్రజెంట్ కల్చర్లో, అంటే ఇంతకు ముందు లేదులే కానీ ఇప్పుడు ప్రజెంట్ కల్చర్లో పెళ్ళయి వెళ్ళిన తర్వాత కూడా అమ్మాయి పొద్దున్న లేస్తే గంట ఫోన్, సాయంత్రం లేకపోతే ఒక గంట ఫోన్ అమ్మతోటి అన్ని విషయాలు అప్డేట్ చేస్తూ ఉంటారు. సో కాబట్టి మనం అంత క్లోజ్డ్గా పెంచుతాం పిల్లల్ని. ఎందుకు అంటే మన పిల్లలు మనం జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళు అక్కడ బాగున్నారా, లేదా చదువుకునే చోట బాగున్నారా, కాలేజీకి వెళ్ళే చోట బాగున్నారా, మన కాలేజీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, స్కూల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, చాలా అన్నీ అడుగుతూ ఉంటాం. అబ్రాడ్ వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే కొన్ని ఫ్యామిలీస్ ఆ లైఫ్ స్టైల్ని అడాప్ట్ చేసుకుంటున్నారు. ఆ లైఫ్ స్టైల్ని అడాప్ట్ చేసుకోవడంలో ఏంటంటే వీళ్ళు ఏంటంటే సంపాదించడంలో బిజీగా ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో, ఫోన్లలో, వాటిల్లో కొంతమంది పేరెంట్స్ బిజీగా ఉంటారు.
కొంతమంది పేరెంట్స్ మాత్రం మంచిగానే దగ్గరుండి చూసుకుంటారు, అన్ని అడుగుతూ ఉంటారు, చెప్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఇందులో ఎవరిని తప్పు పట్టడానికి లేదండి. ఆ పేరెంట్స్ అయినా కూడా వాళ్ళు ఏంటంటే మనీ, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబులు చేస్తారు, పిల్లలు స్కూల్స్కి కాలేజీ పోతారు, సాయంత్రం వచ్చేటప్పటికి పాపం వాళ్ళు కూడా టైర్డ్ అయిపోయి వస్తారు, వాళ్ళకి అంత టైం ఉండదు. పిల్లలు ఫ్రెండ్స్ ఇంటికి పోతున్నా, అటు పోతున్నా, ఇటు పోతున్నా అంటే ఆబ్వియస్లీ అయ్యా ఓకే 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 అంటారు. సో ఏంటంటే మనము కూడా పిల్లల్ని ప్రతి చోట, ప్రతి సెకండ్, ప్రతి నిమిషం ఫాలో అవ్వలేం. కాబట్టి ఏంటంటే అట్లీస్ట్ మనము వాళ్ళకి టైం టు టైం ఎప్పటికప్పుడు మన కల్చర్ గురించి చెప్పటం కానీ, మన పద్ధతుల గురించి చెప్పటం కానీ, మనం వాళ్ళకి ప్రతి చోట వెళ్ళిన ప్రతి చోట ఇన్ఫార్మ్ చేయమని చెప్పటం కానీ, నువ్వు ఏ ఫ్రెండ్కి వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఫ్రెండ్స్ గురించి తెలుసుకోవటం కానీ. సో వాళ్ళు ఇప్పుడు ఏంటంటే మనము ఇండియాలో పెరిగి అబ్రాడ్ వచ్చాం కాబట్టి ఆ కల్చర్ ఈ కల్చర్ 2 కల్చర్లు తెలుసు. తొందరపడి సైడ్ ట్రాక్ ఎవరు అక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన వాళ్ళు, లేకపోతే చిన్న వయసులో ఫారెన్ వచ్చిన వాళ్ళు, వాళ్ళకి ఏంటంటే ప్రైవసీ అనేది టూ మచ్గా ఎక్స్పోజ్ అయిపోతుంది. వాళ్ళు దే ఆర్ జస్ట్ కన్ఫైన్ టు దెమ్సెల్వ్స్. కొంతమంది అయితే రూముల్లో కూర్చుంటారు, తలపేసుకుంటారు అంతే. లేకపోతే బయటికి వెళ్తే ఫ్రెండ్స్తో వెళ్తారు. ఇంట్లో కలిసి కూర్చునే ఎన్వైర్న్మెంట్ వాళ్ళకి చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి మనము వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలన్నమాట. సో ఇది ఎంతవరకు ఎడ్యుకేట్ చేస్తే మనం వాళ్ళకి మన కల్చరు, మన జాగ్రత్తలు మనం ఉండాలి. ఎక్కడికి పోయినా సరే ఇప్పుడు మనము వాళ్ళ హాలిడేకి వెళ్తారు, ఓకే ఫ్రెండ్స్తో కలిసి వెళ్తామంటారు, మనం ఆపలేము. ఎందుకంటే ఈ కంట్రీలో ఏంటంటే ఇండిపెండెంట్గా ఉండడం అనేది ఫారెన్లో ఎక్కువ అలవాటు. పిల్లలకి ఎక్కువ కలవరు. వాళ్ళు ఏదో టైం పడుకుంటుంటారు, ఏదో టైం లేస్తుంటారు, ఏదో టైం తింటుంటారు. వాళ్ళ గోళ్ళు వాళ్ళు యూనివర్సిటీ అంటారు, అదంటారు, ఇదంటారు. మనం తల్లిదండ్రులు కాకపోతే ఏంటంటే ఎప్పటికప్పుడు ప్రతిసారి వాళ్ళ డైలీ యాక్టివిటీ తెలుసుకోవటం మాత్రం మనకి చాలా అవసరం. అది వెరీ ఇంపార్టెంట్. అలాగే మనమేంటి, మన లైఫ్ స్టైల్ ఏంటి, మన కల్చర్ ఏంటి, మనం ఎంత మటుకు బాగుండాలి, ఎలా ఉండాలి అనేది చెప్పటం కూడా వాళ్ళకి చాలా అవసరం. ఎందుకంటే పిల్లలకి మెచ్యూరిటీ ఎక్కువ ఉండదండి. వాళ్ళకి దే డోంట్ హ్యావ్ దట్ నాలెడ్జ్ అండ్ పవర్ టు థింక్. వాళ్ళకి చుట్టూ ఉన్న పరిస్థితుల్లో ఏం జరుగుతుందో అది మాత్రమే వాళ్ళకి తెలుస్తుంది. రేపు పొద్దున ఈ పిల్లలు పెద్దోళ్ళు అవుతారు చూసారా, అప్పుడు వాళ్ళకి వెన్ దే ఆర్ గ్రోయింగ్ అప్ దేర్ నాలెడ్జ్ గోస్ అప్. ఇవన్నీ చూసి ఉంటారు కాబట్టి అప్పుడు వాళ్ళ పిల్లలకి చెప్తారు అనమాట. సో అలాగే ఇప్పుడు మనం మన పిల్లలకి చెప్పాలి. సో ఫారెన్ కల్చర్ అడాప్ట్ చేసుకోకుండా పిల్లల్ని మాత్రం జాగ్రత్తగా మనం చూసుకోవాలండి. ఎందుకంటే ఎడిపోతున్నారు, ఏం చేస్తున్నారు మనకు తెలిస్తేనే మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్లే ఎక్కడికి వెళ్ళింది ఏదో టైంలో వచ్చేస్తుందిలే అని అంత రెక్లెస్గా కేర్లెస్గా ఉండకూడదు. వస్తారు వాళ్ళు మనం జనరల్గా మన పెంపకమే మనకి చాలా శ్రీరామ రక్ష ఏం చెప్పాలి అంటే. బట్ ఎట్ ద సేమ్ టైము కల్చర్ మారిపోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే సగం జీవితము ఉద్యోగానికి, మిగిలిన సగం జీవితము ఫోన్కి అంకితం అయిపోయింది. మీరు కాదని చెప్పగలరా ఎవరైనా? అంటే మన డైలీ లైఫ్లో మనం ఎంతసేపు ఫోన్లో స్పెండ్ చేస్తున్నాము, ఎంతసేపు జాబ్లో స్పెండ్ చేస్తున్నాము, మిగిలిన టైం ఎంతసేపు ఫ్యామిలీతో స్పెండ్ చేస్తున్నాం అనేది మొత్తం మారిపోయినాయి. అవన్నీ ఈక్వేషన్స్ అన్నీ మారిపోయినాయి. దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. ప్రతి ఫ్యామిలీలో అదే జరుగుతుంది. కాబట్టి కొంచెం మనం అట్లీస్ట్ దీని గురించి పాఠాలు నేర్చుకుని పిల్లలు హాలిడేస్కి వెళ్ళినప్పుడు నువ్వు గ్రూప్లోనే ఉండు. ఎందుకంటే మనము వాళ్ళతో పాటు కాపలా కాయడానికి వాళ్ళ వెనక హాలిడేస్కి పోతే వాళ్ళకి ప్రైవసీ ఉండదు, వాళ్ళు తిట్టిపోస్తారు మనల్ని. కాబట్టి వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే కీప్ ఇన్ఫార్మస్. నువ్వు ఎటు వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, ఏ టైంలో తింటున్నావు, ఏ టైంలో పడుకుంటున్నావు, ఎక్కడ ఉంటున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, నీ ఫ్రెండ్స్తో గ్రూప్తోనే ఉన్నావా, నువ్వు ఇండిపెండెంట్గా ఉన్నావా. ఆల్వేస్ ఇప్పుడు 4-3 కలిసి వెళ్ళారనుకోండి, చెప్పండి వాళ్ళ ముగ్గురు ఒక్క చోటే ఉండండి. ఎటు పోయినా ఒక చోటుకి వెళ్ళాలి. ఇప్పుడు వీళ్ళు హోటల్లోకి వెళ్ళేసి ఆ అమ్మాయి బీచ్ దగ్గరికి వెళ్ళిపోయిందంట. సో అంటే ఏం జరిగింది అనేది మనకు తెలియదు కదా పాపం. తన పరిస్థితి ఏంటి, ఎలా ఉంది, ఏంటి అనేది మనకి కరెక్ట్గా తెలీదు. కాబట్టి ఏంటంటే గ్రూప్తో పాటే వచ్చారు, గ్రూప్తో పాటే ఇంటికి రావాలి. వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్లు తీసుకోవటం. ఒకవేళ వీళ్ళు గ్రూప్తో కలిసి ఎవరైనా హాలిడేస్కి వెళ్ళారనుకోండి, మన అమ్మాయితో పాటు వేరే వాళ్ళ పిల్లల ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్లు తీసుకోవటం. అమ్మాయి అని కాదండి, అబ్బాయి అయినా సరే. ఎందుకంటే మగపిల్లలైనా చెప్పలేము వాడు ఏ టైంలో ఏం చేస్తారో, ఎటు పోతారో, ఏ పనులు చేస్తుంటారో తెలియదు. కాబట్టి పిల్లలు అమ్మాయినా అబ్బాయినా ఎవరైనా ఇద్దరిని సిమిలర్గానే చూడాలి మనం. ఇద్దరికి మంచి బాధ్యత అనేది నేర్పాలి. సో వాళ్ళ ఫ్రెండ్స్ నెంబర్లు తీసుకొని వాళ్ళతో అప్పుడప్పుడు టచ్లో ఉండడం, మెసేజ్లు పెట్టడం, హాలిడే బాగుందా, ఎంజాయ్ చేస్తున్నారా,
సో అంటే ఇది మనం వాళ్ళ మీద మనం అనుమానం పడతాం కాదండి, మన జాగ్రత్తలో మనం ఉండడం. ఎందుకంటే పిల్లల్ని ఎంతసేపటికి మనం సెక్యూర్గా చూసుకుంటున్నాము అన్న ఫీలింగ్ మనకి రావాలి. ఎట్ ద సేమ్ టైం అరే మా అమ్మ నాన్న నా గురించి టెన్షన్ పడుతున్నారు అని వాళ్ళకి రావాలి. సో దాని గురించి మాత్రం మనం ఒక కన్నేసి ఉంచడం అయితే మంచిది. ఈ ఈ ఇన్సిడెంట్ నుంచి మాత్రం అన్ని ఫ్యామిలీస్ నేర్చుకోవాల్సింది అయితే చాలా ఉంది. ఇదండి ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.